హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పెన్షనర్లకి అత్యంత ముఖ్యమైనటువంటి డాక్యుమెంటు పీపీఓ, పెన్షన్ పేమెంట్ ఆర్డర్. మరి ఈ పీపీఓ వల్ల ఉపయోగం ఏమిటి? దానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, సర్వీసులో ఉండగా రిటైర్మెంట్ ముందు మన పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీసు వారు అన్నీ పరిశీలించి మనకు పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వునే పీపీఓ అంటాం. విద్యార్థులకి టీసీ ఎలాగో, ఉద్యోగస్తులకి ఎస్ఆర్ ఎలాగో, పెన్షనర్స్కి అతి ముఖ్యమైనటువంటి డాక్యుమెంటు పీపీఓ. దీన్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ పీపీఓ వల్ల ఉపయోగం ఏంటి? ఈ పీపీఓల ఉపయోగం అంటే మొదటగా మనం చెప్పుకోవాల్సింది పెన్షనర్ తదనంతరం ఫ్యామిలీ పెన్షనర్కి ఆ పెన్షన్ మంజూరు చేసేదానికి ట్రెజరీ వారికి మనం ఒరిజినల్ పీపీఓ అందజేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఎవరైనా సరే రిటైర్డ్ అయిన తర్వాత ఏదైనా పోస్ట్లో రీజాయిన్ కానీ, ఇంకొక కన్సల్టెంట్ కానీ ఇతర శాఖల్లో చేరే సమయంలో కూడా పీపీఓ ఆధారంగానే అతని పేని కూడా నిర్ణయిస్తారు. వాళ్ళకు కూడా ఈ పీపీఓని మనం అందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ పీపీఓలో ఉండేటువంటి అంశాలు ఏంటి, ముఖ్య అంశాలు ఏంటి అంటే, దాని మొదటగా సర్వీస్ పెన్షనర్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అదేవిధంగా స్పౌస్ పేరు, డేట్ ఆఫ్ బర్త్ కూడా దాంట్లో ఉంటాయి. ఇక తర్వాత వచ్చేసరికి దీంట్లో 3 అంశాలు ఉంటాయి పీపీఓలో. ఒకటి సర్వీస్ పెన్షన్ అంటే ఎస్పీ సర్వీస్ పెన్షన్, రెండోది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్, మూడోది ఫ్యామిలీ పెన్షన్ అనే ఈ 3 అంశాలు వాటి ఎదురుగా వచ్చే మొత్తం కూడా నోట్ చేయబడుతుంది. ఎంత అనేటువంటి అమౌంట్ను కూడా దాంట్లో నోట్ చేయబడుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. సర్వీస్ పెన్షన్ అనేది ఇది లెంత్ ఆఫ్ సర్వీస్ను బట్టి బేసిక్ పే ఆధారంగా నిర్ణయించబడుతుంది. సర్వీస్ పెన్షన్ జీవించి ఉన్నంత కాలం ఈ బేసిక్ పెన్షన్ దానిపై ఇతర అర్హత గల అలవెన్సులు అంటే డిఆర్ కానీ అటువంటి అన్నీ కూడా చెల్లించబడతాయి. ఈ పిఆర్సీ అమలైనప్పుడు ఈ సర్వీస్ పెన్షన్ కూడా రివైజ్ కాబడుతుంది. తర్వాత రెండోది ఎన్హాన్స్మెంట్ ఫ్యామిలీ పెన్షన్. ఎన్హాన్స్మెంట్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఒక ఉద్యోగి కానీ, ఒక సర్వీస్ పెన్షనర్ కానీ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షన్కి ఇచ్చేదే ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫ్యామిలీ పెన్షన్ అంటాం. ఒక ఉద్యోగి సర్వీసులో ఉండగా మరణించినా లేక పెన్షనర్గా మరణించినా వారి వారసులకి కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ చెల్లిస్తారు. రిటైర్డ్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతున్నటువంటి వ్యక్తి మరణిస్తే సుమారుగా 67 సంవత్సరాలు నిండేదాకా లేదా 7 సంవత్సరాలు పూర్తి అయ్యేదాకా ఆ ఫ్యామిలీకి పూర్తి పెన్షన్ కూడా చెల్లిస్తారు. అది ఎప్పటి వరకు చెల్లిస్తారు అనేది కూడా మనకి పీపీఓలోనే అది కూడా రికార్డ్ చేయబడి ఉంటుంది. ఇక మూడోది ఫ్యామిలీ పెన్షన్. సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్. దీనిపై డిఆర్, ఐఆర్ వంటి చెల్లింపు కూడా అటువంటివి కూడా చెల్లించబడతాయి. పిఆర్సీలో బేసిక్ పెన్షన్లో కూడా రివైజ్ చేయబడుతుంది. అదేవిధంగా ఫ్యామిలీ పెన్షనర్స్ కూడా వారి వయసును బట్టి ఆధారంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా వారికి చెల్లించబడుతుంది. సరే, ఈ పీపీఓలో కొన్ని అంశాలు ఉన్నాయని చెప్పాం. మరి అంశాలు తప్పు ఉంటే ఏమిటి, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, అది అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ప్రతి ఒక్కరు కూడా మనకి పీపీఓ రావడంతో ముందుగా మన పేరు సరిగా ఉందా లేదా, మన పుట్టిన తేదీ సరిగా ఉందా లేదా, అదేవిధంగా మన స్పౌస్ పేరు, అదేవిధంగా పుట్టిన తేదీ సరిగా ఉందా లేదని ఖచ్చితంగా చూసుకోవాలి. లేదంటే రేపు ఎప్పుడైనా కానీ ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అప్పుడు కానీ, తర్వాత ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందువల్ల ఈ పరిశీలించుకొని మన పేరు తప్పైనా, స్పౌస్ పేరు తప్పైనా, డేట్ ఆఫ్ బర్త్ తప్పైనా కూడా మనం దాన్ని మార్పించుకోవాలి. ఎలా? మనం చివరగా ఎక్కడైతే పనిచేస్తామో ఆ కార్యాలయం ద్వారా ఏజీ ఆఫీస్కి మనం పంపించాలా. దాంట్లో మన ఒరిజినల్ పీపీఓతో పాటు ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి అందుకు సంబంధిత డాక్యుమెంట్స్ అంటే ఏజ్ కానీ, మన పేరు కానీ సంబంధించిన డాక్యుమెంట్స్ అంటే టీసీ కానివ్వండి, 10th క్లాస్ సర్టిఫికేట్ కానివ్వండి, ఆధార్ కానివ్వండి, పాన్ కానివ్వండి, ఇవన్నిటినీ కూడా జెరాక్స్ కాపీ జత చేసి ఒరిజినల్ పీపీఓ ఇచ్చి
అవసరమైతే ఒక అఫిడవిట్ కూడా తీసుకొని వాళ్ళకి కనుక పంపితే వాళ్ళు ఏజీ ఆఫీస్కి పంపించి మరి సెర్చ్ చేసిన తర్వాత మరి ఇంకొక పీపీఓని కూడా మనకి అందజేయటం జరుగుతుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి డాక్యుమెంటు. అదేవిధంగా మనకి స్పౌస్ పేరు మనం మార్చుకున్నట్లయితే, సపోజ్ ఏదో ఒక పేరు పెట్టుకున్నారు, తర్వాత పెన్షన్ వచ్చిన తర్వాత కొన్ని కారణాలతో స్పౌస్ పేరు మార్చారు. మరి ఆమె పేరు కూడా పీపీఓలో సరిగా రావాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే, జనరల్‌గా పేరు మార్చుకోవాలంటే మనం గెజిట్ పబ్లికేషన్‌కి అప్లై చేస్తాం. గెజిట్ చేసే ముందు ఒక పేపర్ నోటిఫికేషన్ కూడా ఇస్తాం. కాబట్టి ఆ పేపర్ నోటిఫికేషను, గెజిట్ పబ్లికేషను అదే విధంగా ఆహ్, వాళ్ళకి ఆ దినపత్రికలో ఉన్నటువంటి ఆ పేపర్ కటింగ్‌ని, ఒక అఫిడవిట్‌ని ఇయన్నీ తీసుకొని కూడా మన ఎక్కడైతే రిటైర్డ్ అయ్యామో ఆ కార్యాలయం అందజేసి వారి ద్వారా ఏజీ ఆఫీస్‌కి పంపించి కూడా పేరు మనం మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మనం ఇంకోటేందంటే, ఇప్పుడు పేరు తప్పుబడింది, సెర్చ్ చేసుకున్నాం. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ తప్పుబడింది, సెర్చ్ చేసుకున్నాం. ఇంకోటి అసలు పీపీఓనే పోయింది. బై మిస్టేక్ పీపీఓనే పోయింది. అప్పుడు ఏం చేయాలి? పీపీఓ పోయినప్పుడు మనం ఖచ్చితంగా మొదటగా పోలీస్ కేసు పెట్టాలి. అంటే ఎలా పోయింది? ప్రయాణంలో పోయిందా? బస్సులో, రైల్లో పోయిందా? లేకపోతే ఇంట్లోనే దొంగతనం జరిగేటప్పుడు పోయిందా? లేదా అగ్ని ప్రమాదం వల్ల పోయిందా? లేకపోతే చెదులు బట్టి పోయిందా? అనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేసి పోలీసు దగ్గర నుంచి కూడా మనం ఒక సర్టిఫికేట్ తీసుకోవాలా, ఎఫ్ఐఆర్ తీసుకోవాలా. ఆ కాపీతో పాటు మనం మన మన నెంబర్ గాని గుర్తుంటే పీపీఓ నెంబరు, మన డేట్ ఆఫ్ బర్త్, మనం ఎప్పుడు రిటైర్డ్ అయింది, ఎన్నిటువంటి వివరాలన్నీ కూడా ఇచ్చేసి ఏజీ ఆఫీస్‌కి మనం ఒక ఇది తీసుకొని ఏదంటే అఫిడవిట్ కూడా తీసుకొని మనం ఎక్కడైతే రిటైర్డ్ అయ్యామో అంటే అడాప్ట్ డిపార్ట్మెంటు లేదా పెన్షన్ శాంక్షన్ అథారిటీ ద్వారా మనం దీన్ని పంపించేసి దాని ద్వారా మనం ఏజీ ఆఫీస్‌కి పంపి వాళ్ళు పరిశీలించిన తర్వాత మనకి డూప్లికేట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ పీపీఓ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంటు. చాలామంది జాగ్రత్తగా ఉంచుకోవాలి దీన్ని. ఈ మధ్య కొంతమంది ఒకరిద్దరు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పేర్లైతే మాత్రం ఖచ్చితంగా పేరు గాని, డేట్ ఆఫ్ బర్త్ గాని మనకి పీపీఓ రావటంతోటే మనం పరిశీలించుకోవాలి. జనరల్‌గా పీపీఓ రావటంతోటే మనం ఏం చేస్తామంటే మనకు రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ ఇటువంటి ఐటెమ్స్ మీద ట్రెజరీకి, ఆఫీస్‌కి అందజేస్తాం. కానీ అంతకన్నా ముందు ఇది చూసుకోవాలా. కాబట్టి చాలా ముఖ్యమైన పెన్షనర్‌కి ముఖ్యమైన డాక్యుమెంటు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ విషయాలన్నీ కూడా మీ స్నేహితులందరితో కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ చేయండి. తాజా సమాచారంతోటి మరిన్ని విషయాలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.